మా పెళ్ళైన కొత్తలో ఒక్కసారేమో చేస్తున్నాను ఈ వైట్ సాస్ పాస్తా. అప్పుడు బాగా వచ్చింది, కానీ ఎప్పుడూ కుదరలేదు చేసుకోవడానికి. ఇప్పుడు మాకు ఇద్దరు పిల్లలు పుట్టేశారు, వాళ్ళ కోసం ఒకసారి చేద్దాం అనిపించింది. ప్రాసెస్లోకి వచ్చేస్తే ప్యాన్ పెట్టేసుకొని బటర్ వేసుకోవాలి. అది వేగిన తర్వాత కార్న్ఫ్లవర్ వేసుకొని వేయించుకోవాలి. తర్వాత కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ దాన్ని కలుపుకొని థిక్ పేస్ట్ అయ్యేంత వరకు వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకో ప్యాన్ పెట్టేసుకొని పాస్తా ఉడకడానికి వాటర్, సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం లిటిల్ ఆయిల్ కూడా వేసుకోవాలి. పాస్తా బాగా ఉడికిపోయిన తర్వాత నీళ్ళన్నీ వంపేసుకొని పక్కన పెట్టేసుకొని ఇంకో ప్యాన్ పెట్టేసుకొని బటర్ యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లి, ఆనియన్ సన్నగా తరుగుకొని వేసుకొని వేయించుకోవాలి. తర్వాత క్యాప్సికమ్ కూడా, కొంచెం పెప్పర్ అండ్ సాల్ట్ వేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకొని పాస్తా రెడీగా ఉంది కదా అది కూడా యాడ్ చేసుకొని వేయించుకున్న తర్వాత దింపుకునే 2 minutes ముందు మొజరెల్లా చీజ్ యాడ్ చేసుకోవాలి. ఫైనల్ టచ్ ఆర్గానోతో వైట్ సాస్ పాస్తా రెడీ.